రోడ్డు భద్రత మాసోత్సవాల ముగింపు కార్యక్రమం మద్దిలపాలెం డిపోలో జరిగింది. ఈ కార్యక్రమానికి విశాఖ సిపి పాల్గొని మాట్లాడారు. జీరో యాక్సిడెంట్స్ లక్ష్యంగా ఆర్టీసీ పనిచేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. డ్రైవర్లు, సిబ్బంది ఆరోగ్యం మీద దృష్టి పెట్టాలన్నారు. ఏఐ బేసిక్ ట్రాఫిక్ సిస్టమ్ త్వరలో ప్రవేశపెడతామన్నారు. రోడ్డు భద్రత మాసోత్సవ ముగింపు కార్యక్రమం సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ మద్దిలపాలెం డిపోలో ఈ ప్రోగ్రాంకి రావడం జరిగింది. ఆర్ఎం గారి పిలుపు మేరకు ఇన్ఛార్జ్ డిటిసి, తర్వాత ఆనరీ ప్రొఫెసర్ ఏయు డాక్టర్ వెంకట్రామ్తో పాటు నేను కూడా పాల్గొన్నాను. పోయిన సంవత్సరం యాక్సిడెంట్ సంఖ్య అంతకుముందు ఉన్న సంవత్సరంలో 20 ఉంటే లాస్ట్ ఇయర్ 9 మాత్రం జరిగాయి. అంటే జీరో యాక్సిడెంట్ మన లక్ష్యం. ఆ లక్ష్యం సాధించడానికి ఏపీఎస్ఆర్టీసీ చాలా చక్కగా పనిచేస్తున్నారని మనకు తెలిసిపోతుంది. ఈ సందర్భంగా నేను ఏపీఎస్ఆర్టీసీ ఆర్ఎం గారికి అభినందనలు తెలియజేస్తున్నాం. అది కాకుండా ఏపీఎస్ఆర్టీసీ ప్రతి లో పనిచేస్తున్న డ్రైవర్స్, కండక్టర్స్, మెకానిక్స్, ఇంకా ఆల్ ఆఫీసర్స్ అండ్ స్టాఫ్కి అభినందనలు తెలియజేస్తున్నా. పోలీస్, ఏపీఎస్ఆర్టీసీ కలిసి పనిచేస్తే ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ కూడా కొంతవరకు తగ్గిపోతుంది, ట్రాఫిక్ కంజెషన్ కూడా తగ్గిపోతుంది, యాక్సిడెంట్ సంఖ్య కూడా మనం తగ్గించగలుగుతాం. అందుకే ఈరోజు నా పర్సనల్ కాంటాక్ట్ నంబర్ అందరికీ ఇవ్వడం జరిగింది. ఏపీఎస్ఆర్టీసీ డ్రైవర్స్ కానీ, సిబ్బంది కానీ ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉంటే వెంటనే నాకు తెలియజేయమని చెప్పడం జరిగింది. అదే మాదిరిగా సలహాలు, సూచనలు ఏదైనా ఉంటే కూడా చెప్పడం జరిగింది. మనం బస్ కండిషన్ గురించి రెగ్యులర్గా చెక్ చేస్తాం, కానీ ఏపీఎస్ఆర్టీసీ డ్రైవర్స్, కండక్టర్స్ వాళ్ళ హెల్త్ కూడా సరిగ్గా చెక్ చేయాలి. కంటి చూపు, మెంటల్ హెల్త్, హార్ట్ కండిషను. ఎందుకంటే ఆకస్మికంగా హార్ట్ అటాక్ వస్తే, స్ట్రోక్ జరిగితే ఆ యాక్సిడెంట్ జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి రెగ్యులర్గా ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ కూడా చెక్ చేయడం, అదేవిధంగా కంటి చూపు చెక్ చేయడం. తర్వాత కొన్ని వ్యాధులు అనుకోండి, వారికోస్ వెయిన్, అది కండక్టర్స్ ఎక్కువసేపు నిలిచి ఉంటే వారికోస్ వెయిన్ వస్తుంది. డ్రైవర్స్ ఎక్కువసేపు కూర్చొని ఉంటే సర్వైకల్ స్పాండైలోసిస్, నెక్ ఎక్కువ సేపు ఫ్లెక్స్ చేసి పెడితే సర్వైకల్ స్పాండైలోసిస్ రావచ్చు. ఎక్కువసేపు కూర్చొని ఉంటే ప్రొలాప్స్ ఇంటర్వర్టిబుల్ డిస్క్ జరగడానికి అవకాశం ఉంది. దానివల్ల సయాటికా లాంటి ప్రాబ్లమ్స్, రకరకాల న్యూరలాజికల్ సిమ్టమ్స్ రావచ్చు, పారాలిసిస్ కూడా జరగవచ్చు. అందుకే ఈ అన్ని కూడా చెక్ చేయమని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అదే మాదిరిగా హార్ట్ కండిషన్, హార్ట్ అటాక్ జరగడానికి అవకాశం ఉందా లేదా అది చూడడానికి ఒక నాన్ ఇన్వెసివ్ టెస్ట్ ఉంది, కోరోనరీ సిటీ యాంజియోగ్రామ్. అది కూడా ముఖ్యంగా ఫస్ట్ డ్రైవర్స్కి టెస్ట్ పెడితే ఉచితంగా ఏర్పాటు చేయగలిగితే మనం సడన్గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం, దానివల్ల యాక్సిడెంట్ జరగడం, అది కూడా మనం పూర్తిగా ప్రివెంట్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ చెప్పడం జరిగింది. ముఖ్యంగా నేను చూశాను, చాలా మంది డ్రైవర్స్ జీవితంలో 35 సంవత్సరంలో ఒక్క యాక్సిడెంట్ కూడా చేయలేదు. అటువంటి బెస్ట్ డ్రైవర్స్ ఏపీఎస్ఆర్టీసీలో చాలా మంది ఉన్నారని ఈరోజు మనం అందరం చూసాము. సో అటువంటి అద్భుతమైన రికార్డ్ సృష్టించిన ఆ ఏపీఎస్ఆర్టీసీ డ్రైవర్స్ అందరికీ, అదేవిధంగా జీరో యాక్సిడెంట్ లక్ష్యం సాధించడానికి పగలు రాత్రి కృషి చేస్తున్న మిగిలిన ఏపీఎస్ఆర్టీసీ ఆఫీసర్స్ అండ్ మెన్ అందరికీ మరొకసారి మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అభినందనలు తెలియజేస్తూ నేను ప్రసంగం ముగించాను. సో ఈ సందర్భంగా ఈ రోడ్డు భద్రత మాసోత్సవ సందర్భంగా ఈ ముగింపు కార్యక్రమం చాలా చక్కగా ఈ ఏర్పాటు చేయడం జరిగింది. అందుకే కూడా నేను ఆర్ఎం గారికి థ్యాంక్స్, హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఇప్పుడు విశాఖ